బంగారు శర్మ గారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలలో దాదాపు మనకి ఈ బాల్య వివాహం అనేది చట్టం మార్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు సనాతన ధర్మము ఒక డెంగ్యూ లాంటిది, ఓ మలేరియా లాంటిది, ఓ కరోనా లాంటిది, దాన్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాల్సిందే తప్ప ఇంకొకటి అవకాశం. ఇప్పుడు కరోనా పోవాలనుకోండి, మలేరియా పోవాలనుకోండి, ఏం చేస్తాము? డెంగ్యూ పోవాలనుకోండి, డెంగ్యూ వాటికి దోమని చంపేయాలి, వైరస్ని చంపేయాలి, వైరస్ని తీసేసేయాలి, మనకున్నటువంటి బలాన్ని పెంచుకోవాలి. అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? దాన్ని పాటించేటటువంటి వాళ్ళందరినీ లేకుండా చేయాలి. ఇదేనా స్టేట్మెంట్? దీని మీద ఇంకొకటి చెప్తా, నా ఉద్దేశంలో స్టాలిన్ ఇప్పుడు ఈ సనాతన ధర్మ నిర్మూలన అనేటటువంటి సభ కెనడాలో జరిగింది. జార్జ్ సోరోస్ స్పాన్సర్ చేశాడు. డిస్మాంట్లింగ్ ఆఫ్ గ్లోబల్ హిందుత్వ అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టుకొని దాని కంటిన్యూయేషన్ తమిళనాడులో. అసలు సనాతన ధర్మ నిర్మూలన అనేటటువంటి సభకి ఎట్లా పర్మిషన్ ఇస్తుందండి? నా దృష్టిలో ఈ డెంగ్యూ, ఈ కరోనా, ఈ మలేరియా ఎవరంటే డి ఫర్ డెంగ్యూ, ఎం ఫర్ మలేరియా, కే ఫర్ కరోనా. ఈ డిఎంకే అనేటటువంటి పార్టీ ఈ 3 రకాలుగా వచ్చి హిందుత్వాన్ని చేయాలనుకుంటాను. దీని నుంచి ఇతరమైనటువంటి పార్టీలైనా సరే ఎవరైనా పొలిటికల్గా చేస్తే దాన్ని అంగీకరించేది లేదు. కానీ ధర్మం గురించిన ఎవరు తప్పు మాట్లాడినా, పైపెచ్చి అది ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఆ సభని ఒక కమ్యూనిస్ట్ ఆర్గనైజ్ చేశాడు. సనాతన ధర్మాన్ని నేను తీసేస్తాననే స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ఇచ్చినటువంటి సమయంలో చీఫ్ మినిస్టర్ కొడుకు, నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రమాణం చేసినటువంటి వాడివి, ఎక్కడా సనాతన ధర్మాన్ని తీసేయేటటువంటి అవకాశం, రిలీజియన్ ఇస్ అ రైట్, ఫ్రీడమ్ టు రిలీజియన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. అసలు రిలీజియన్సే లేకుండా చేస్తాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో, పైపెచ్చు అతనేం పిల్లోడు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. ఒక ముఖ్యమంత్రి కొడుకు, మినిస్టరు కాన్స్టిట్యూషనల్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ నేను ఇస్తాను, తర్వాత దాని వ్యాఖ్యానం చెప్తాను అని చెప్పడము చాలా పొరపాటు. ఇది చాలా రాజకీయముతోటి కూడి ఉన్నటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్